గుడ్ మార్నింగ్. తెలుగు హ్యాండ్ రైటింగ్ డే 6లో ఉన్నాం ఈరోజు. సో లాస్ట్ క్లాస్లో మీకు లాని తిప్పి రాసిన తర్వాత అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు చూడండి, ఇక్కడ పా ఒత్తు అంటాం యాక్చువల్గా దీన్ని. జస్ట్ ఇదిగోండి, ఇది ఈ ఒత్తుతో మనం ఇప్పుడు చాలా అక్షరాలు రాస్తాం. ఎందుకంటే ఫస్ట్ డబుల్ లైన్లో స్టార్టింగ్ లైన్ ఇక్కడ నుంచి చిన్న సున్నాతో రాస్తే ఏ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అక్షరం రాసిన తర్వాత ఇంకొక ఒత్తిస్తే ఏ, మళ్ళీ ఐ రాసామని చెప్పింది పా ఒత్తుతో పైన లాన్ తిప్పి రాస్తే ఐ. నెక్స్ట్ ఇదే పా ఒత్తుతో ఏకి ఇంకొక ఊకారం పైన ఒత్తు కింద చెట్ట ఘా. నెక్స్ట్ మళ్ళీ ఇదే పా ఒత్తుతో ఉపయోగిస్తే ఇదే మనకి పా అక్షరం పా. నెక్స్ట్ ఇదే పా రాసిన తర్వాత కింద ఒత్తు ఫ. నెక్స్ట్ ఇదే పా ఒత్తుతో పైన తలకట్టు మ. ఇదే పా ఒత్తుతో వ. ఓకే, ఇదే పా ఒత్తుతో కింద ఒత్తు ష. ఇదే పా ఒత్తుతో హ. చూసారా? సో ఈ అక్షరాలు అన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ పా ఒత్తుతో రాస్తాం మనం. ఓకే, చిన్న సున్నా ఉపయోగించి దీనికి ఒక ఊకారంలా ఒత్తు యాడ్ చేసి ఇలా ఈ ఒత్తుని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే చూడండి, ఏ ఏ ఐ ఘ ప ఫ మ వ ష హ ఇలా గుండ్రంగా రాయడం వస్తుంది మీకు. ఓకే, ఈ అన్ని అక్షరాలు కూడా ఈ ఒత్తుతోటే మనం రాయగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఈ ఒత్తుని ప్రాక్టీస్ చేస్తారో ఈ అక్షరాలన్నీ కూడా మీరు బాగా రాయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.